రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు. 12 ఏళ్ళు అయింది తెలంగాణ విడిపోయి. ఈనాటి వరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎవరినైనా గోబ్యాక్ అన్నామా మనం? కానీ వాళ్ళు విషయం చెబుతూనే ఉన్నారు ఇంకా విడిపోయినాక కూడా. అంటే తట్టుకోలేకపోతున్నాం ఈ మానసిక క్షోభ. మెడిగడ్డ పోతే మంచిదే, రిపేర్లు తొందరగా చేస్తే ఇంకా మంచిది చేయాలనే కోరుకుంటున్నాం. కానీ ఇప్పటిదాకా ఆలస్యం చేసింది చంద్రబాబు సూచనలతో. వందల సంవత్సరాలుగా వేర్వేరు భాషల వాళ్ళు, జాతుల వాళ్ళు, వేర్వేరు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళందరూ ఇక్కడ సంస్కృతిలో భాగమైంది. కానీ ఆంధ్ర వాళ్ళు భాగం అవుతలేదు. కానీ వాళ్ళు విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక 12 ఏళ్ల క్రితం తెలంగాణలో ఎక్కడ చూసినా తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మన హక్కులు, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అనే నినాదం వినబడ్డది. ఇప్పుడు మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఆ నినాదాన్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎందుకు ఆ పరిస్థితి వస్తూ ఉన్నది, ఎందుకు మళ్ళీ ఒక ఉద్యమ రూపకంగా దాన్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది? సో వీటన్నిటి గురించి తెలంగాణ ఉద్యమకారుడు, ముందు నుంచి కూడా తెలంగాణ గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ని అడుగుదాం, ఎందుకు మళ్ళీ ఆ నినాదాన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది అని. సార్ చెప్పండి, ఎందుకు మీరు మళ్ళీ అస్తిత్వ పోరాటాన్ని మీరు తీసుకోవాల్సి వచ్చింది? అంటే తట్టుకోలేకపోతున్నాం ఈ మానసిక క్షోభ. ఇప్పుడు మనం 17 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపినాం. ఆడ ఇష్టం వచ్చినట్టు మన తెలంగాణ మీద దాడి చేస్తూ ఉంటే ఒక్కరు మాట్లాడరు. బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. అందులో కాంగ్రెస్ 8 మంది ఎంపీలు ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. పాకిస్తాన్ ఇండియాని చీల్చినట్టు తెలంగాణ ఆంధ్రాని చీల్చిందంటే బయట వాళ్ళకంటే తెలంగాణ గురించి తెలియదు, మాట్లాడినా కూడా తెలంగాణ గురించి తెలియదు. మరి మీరేం చేస్తున్నారు ఆడ కూర్చొని? కాబట్టి ఘోరంగా విఫలమవుతున్నారు వీళ్ళు. రెండవ, చంద్రబాబు నాయుడు అడుగడుగున తెలంగాణకు అడ్డుపడి రాజకీయ అవసరాల కోసం టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని మళ్ళీ తెలంగాణ ప్రకటన రాగానే బస్సులను టీడీపీ భవన్ నుంచి ఆంధ్రకు పంపి కాంగ్రెస్ ఎంపీలను ఎక్కించుకొని, కాంగ్రెస్ మంత్రులను ఎక్కించుకొని ఇష్టం వచ్చినట్టుగా కృత్రిమ ఉద్యమాల పేరుతోని అవాకులు చవాకులు వెళ్తే మళ్ళీ తెలంగాణ వెనక్కి పోయింది. సరే, శ్రీకృష్ణ కమిటీ చేశారు, విచారణ జరిపారు. వాళ్ళు ఇచ్చిన 6 ప్రతిపాదనలలో ఒక ప్రతిపాదన తెలంగాణకు అనుకూలం. ఆ ప్రతిపాదనను సోనియా గాంధీ అమలు చేసింది. మొదటి నుంచి వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు నా బ్రెయిన్ చైల్డ్ తెలంగాణ అంటాడు. ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులేమో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తా ఉంటారు. మొన్న రీసెంట్ గా నారా లోకేష్ కూడా అన్నారు, మమ్మల్ని కట్టుబట్టలతో వెళ్ళగొట్టారు ఇక్కడ నుంచి అని చెప్పి. ఎక్కడ వెళ్ళగొట్టినా అసెంబ్లీలో మాట్లాడారు. కాదు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాకుండా ఈ రోజు కూడా వాళ్ళు ఉండేది ఇక్కడే కదా, శనివారం ఆదివారం ఇక్కడే ఉంటారు. ఎవరిని బలవంతంగా వెళ్ళగొట్టలేదు. రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు అని గోరటెంకన్న పాట రాశాడు కదా. కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, 12 ఏళ్ళు అయింది తెలంగాణ విడిపోయి. ఈనాటి వరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎవరినైనా గోబ్యాక్ అన్నామా మనం? ఆంధ్ర గోబ్యాక్ అనేది 90 ఏళ్ళలో వదులుకున్నాం మేము, అట్లా అనొద్దు అని. ఎందుకంటే ఉమ్మడి రాజధాని కాబట్టి వాళ్ళు వచ్చిండ్రు, సంసారాలు పెట్టిండ్రు, పిల్లల్ని కన్నారు. ఆ పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయినలు, ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. వాళ్ళంతా ఇక్కడ లోకల్ అవుతారు. 10th క్లాస్ కంటే ముందు 4 ఏళ్ళు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 4 ఏళ్ళు ఎక్కడ చదివితే వాళ్ళు అక్కడే లోకల్స్. వాళ్ళు పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, లోకల్ వాళ్ళు. కాబట్టి ఎవరిని గోబ్యాక్ అనొద్దు అని చెప్పి నేను బాగా ప్రతిఘటించినప్పుడు గోబ్యాక్ అనమని చెప్పి కొంతమంది కేశవరావు జాదవ్ ఇట్లాంటి వాళ్ళు అంటే. కాబట్టి ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు ఉంటారు, మధ్యప్రదేశ్ వాళ్ళు ఉంటారు, లోధీలు ఉంటారు, రాజ్పుతులు ఉంటారు, ఎవరిని మార్వాడీస్ ఉంటారు, ఎవరిని పొమ్మనేది లేదు. కాబట్టి అస్తిత్వం అంటే ఇది అందరు ఉంటేనే అస్తిత్వం. కానీ వాళ్ళు విషయం చెబుతూనే ఉన్నారు ఇంకా విడిపోయినాక కూడా. ఒకటి ఏంటంటే విశిష్టత ఏంటంటే హైదరాబాద్ది, ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీది, కాస్మోపాలిటన్ కల్చర్. వందల సంవత్సరాలుగా వేర్వేరు భాషల వాళ్ళు, జాతుల వాళ్ళు, వేర్వేరు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళందరూ ఇక్కడ సంస్కృతిలో భాగమైంది. కానీ ఆంధ్ర వాళ్ళు భాగం అవుతలేరు. అందుకే ఇవాళ పాపారావు గారిని మా వేదిక మీద కూర్చోబెట్టి మీరు అస్తిత్వంలో భాగమే అని చెప్పే ప్రయత్నం చేశాం. ఎందుకంటే తెలంగాణ భూమి మీద ఏమున్నదో అదంతా మాదే, తెలంగాణ అస్తిత్వమే. కాబట్టి వాళ్ళని కలుపుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాళ్ళు విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంది? అది మన దిష్టి జరిగి వాళ్ళ కొబ్బరి చెట్లు ఎండిపోతాయా? మరి మన దగ్గర గజ్జి కుక్కలు అవుతున్నాయి. ఇప్పుడు ఎండాకాలము, ఎండ వల్లనో పర్యావరణం వల్లనో కుక్కల బొచ్చంతా పోతుంది, దాంతో పాటు వేప చెట్లు ఎండిపోతాయి. మరి ఇదంతా వాళ్ళ దృష్టి జరిగిందని చెప్పొచ్చా మనం? సరే, ఎవరో లేమనంటే వేరు. పర్యావరణ శాఖ మంత్రి ఆ కొబ్బరి చెట్లకు వచ్చే రోగం ఏందో చెప్పకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ అవుతుందా? కాబట్టి తెలుసుకొని మాట్లాడాలి. తప్పు మాట్లాడినప్పుడు వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికైనా తేజస్వి సూర్య మాటల్ని వెనక్కి తీసుకోమని కిషన్ రెడ్డి చెప్పాలి. పార్లమెంట్ రికార్డులకి వెళ్ళి తొలగించాలి.
ఎందుకంటే ఆయన మాట్లాడిన తప్పేం లేదు, మీరు భూతద్దంలో పెట్టి చూస్తున్నారని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, రామచంద్రరావు కూడా అదే మాట్లాడారు. నేనేమంటున్నా, తేజస్వి సూర్యకు చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ నినాదాన్ని ఇచ్చింది మన పార్టీ అని చెప్పాలి. చాలా మంది తెలియదు ఇప్పటి తరానికి. 30 ఏళ్ల కింద మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర నినాదం ఇచ్చిన మొదటి పార్టీ బీజేపీ. వాళ్ళే ఆ రోజు ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. కాకినాడ తీర్మానం పెట్టి గెలిపించుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో. అది నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లేసి 4 ఎంపీలను గెలిపించారు ఇక్కడ. జితేందర్ రెడ్డి, ఆత్మచరణ్ రెడ్డి, ఇట్లా కొంతమంది. ఆ రోజు కనుక దత్తాత్రేయ గారు కూడా అప్పుడే గెలిచారు. ఆ రోజు కనుక నమ్మకపోతే బీజేపీ ఇక్కడ ఉండేదే కాదు. తర్వాత అద్వానీ దాన్ని పక్కకు పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ ఉన్నాడు కాబట్టి అద్వానీ దాన్ని పక్కకు పెట్టాడు. తర్వాత కేసీఆర్ గారు, నరేంద్ర గారు పోయి జయశంకర్ సార్తోని, ఆర్ఎస్ఎస్ చీఫ్ సుదర్శన్ జీతోని ఒప్పించి రాజ్నాథ్ సింగ్ బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ను మెప్పించి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మేము మద్దతు ఇస్తాం, బిల్లు పెట్టండి అన్నారు. అనంక రాజశేఖర రెడ్డి అడ్డుపడ్డాడు. తర్వాత కేసీఆర్ గారు ప్రకటన చేసిన తర్వాత, కేసీఆర్ గారు నిరాహార దీక్ష ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు అడ్డుపడ్డాడు. ఇవన్నీ తెలుసుకోకుండా ఆంధ్ర తెలంగాణ పాకిస్తాన్ లాగా విడిపోయిందని ఎట్లా అంటాడు తేజస్? ఆయనకు తెలియదు, యంగ్ ఎంపీ, కానీ వీళ్ళకి తెలుసు కదా, వీళ్ళు మాట్లాడాలి, ఒప్పియాలి. మీరు పట్టించుకోవద్దు అంటే మిమ్మల్ని మేము పట్టించుకోం. ఈ విషయాలను, తెలంగాణ అస్తిత్వం మీద దాడిని మీరు పట్టించుకోవద్దని కిషన్ రెడ్డి అన్నా, రామచంద్రరావు అన్నా, మీ బీజేపీని మేము పట్టించుకోం, ప్రజలు పట్టించుకోరు. సార్ ఇంకొక విషయం, ఇప్పుడు మీరు ఒక ఎంపీ అయినా, ఒక పరిణతి ఉన్న వ్యక్తి మాట్లాడిన తెలంగాణ గురించి అవగాహన లేదు. సో అట్లా మన తెలంగాణలోనే ఒక జనరేషన్కి అసలు ఉద్యమం ఏంటిది, తెలంగాణ రాష్ట్రం ఏంటిది అనేది చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకు తెలంగాణ సంస్కృతిని కావచ్చు, మన అస్తిత్వాన్ని మీరు ఏ రకంగా చెప్పబోతున్నారు? ఇక్కడ ఉన్న చరిత్ర, ఇక్కడ ఉన్న సంస్కృతి, ఇక్కడ ఆది మానవుల కాడ నుంచి ఇప్పటిదాకా నిరంతరంగా జీవన సంస్కృతి అనేది ఒకటి ఉన్నది. ఇక్కడ ఏటున్నారం అడవులలో ఉన్న గోదావరి నదిలో ఆది మానవుని అవశేషాలు దొరికినాయి. అస్మాబాద్ దగ్గర గోదావరి పక్కన డైనోసార్స్ శిథిలాలు దొరికినాయి. అంటే కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది. లక్షల సంవత్సరాల్లో ఎన్నో భావజాలాలు ఇక్కడ వెలసిల్లినాయి. బుద్ధుని కాలంలోనే బుద్ధుని శిష్యులు వచ్చి ఇక్కడ బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశారు. ఇక్కడ ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని పెట్టాడు. శాతవాహనుల కాలం నుంచి, కాకతీయుల కాలం నుంచి ఇక్కడ ఒక మంచి సంస్కృతి విలసిల్లింది. మంచి వ్యవసాయము, మంచి ఆహారపు అలవాట్లు, మంచి పరిపాలన, అవన్నీ కూడా నిజాం పాలన 600 సంవత్సరాలు కుతుబ్ షాహీలు, మా ఔరంగజేబ్ లాంటి వాళ్ళు, మొఘలాయిలు, వీళ్ళందరి పాలనలో కొంత నివురు కప్పినట్టు అయినా కూడా మళ్ళీ దాన్ని తెలంగాణ వచ్చినాక బయటికి తీయాలనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ పని ఇప్పుడు చేయాలి. మేము 12 ఏళ్ళు వెనుకైనాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడే ఈ అస్తిత్వ వేదిక ఏర్పడి ఉంటే ఇంకొద్దిగా విధ్వంసాన్ని ఆపగలిగే వాళ్ళం, గుట్టల విధ్వంసాన్ని ఆపేవాళ్ళం, ఇసుక మాఫియాని ఆపేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైంది, అప్పుడు ఆయన చేసిన మంచి పనులు కూడా ఇప్పుడు కొట్టుకపోతా ఉన్నాయి. మానేరు చెక్ డ్యాములు కొట్టుకపోతా ఉన్నాయి, కాళేశ్వరం మేడిగడ్డ కొట్టుకపోతా ఉంది. మేడిగడ్డ దగ్గరికి రేవంత్ రెడ్డి పోతా ఉన్నారు. పోనీయండి, కానీ అది విధ్వంసం అయింది. ఆ ఎఫ్ఐఆర్ మీద ఇప్పటికీ ఆయన ఎంక్వైరీ మొదలు పెట్టలేదు. ఆయన వచ్చి 2.5 ఏళ్ళు అయింది. అయితే మేడిగడ్డ పోతే మంచిదే, రిపేర్లు తొందరగా చేస్తే ఇంకా మంచిది, చేయాలనే కోరుకుంటున్నాం. కానీ ఇప్పటిదాకా ఆలస్యం చేసింది చంద్రబాబు సూచనలతో. ఎందుకంటే డెల్టాకు నీళ్లు పోవాలంటే మేడిగడ్డ ఉండొద్దు. ఇప్పుడు పోలవరంలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి మేడిగడ్డ రిపేర్ చేస్తున్నారు. అయినా చేయనియండి, వెల్కమ్ చేస్తాం దాన్ని. థ్యాంక్ యూ.